కశ్మీర్ అభివృద్ధిని ఓర్వలేకే ఉగ్రదాడి చేశారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టెర్రరిజంపై పోరులో మన ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. అటు ఉగ్రవాదుల మూలాలు ఎన్ఐఏ ట్రాక్ చేస్తోంది. నరహంతకులు పిర్ పంజాల్ అడవుల్లో తలదాచుకున్నట్లు సమాచారం. ఇక పర్యాటకులను చంపేందుకు టెర్రరిస్టులు 22 గంటల పాటు ట్రెక్కింగ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పహల్గామ్ ఉగ్రదాడి ప్రతి పౌరుడి హృదయాన్ని బద్దలు కొట్టిందని ప్రధాని మోదీ అన్నారు. మన్ కీ బాత్ 121వ ఎపిసోడ్లో మాట్లాడిన ఆయన పహల్గామ్లో జరిగిన ఈ దాడి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారి నిరాశను ప్రతిబింబిస్తుందన్నారు. కశ్మీర్లో శాంతి నెలకొనడం, అభివృద్ధి శత్రువులకు నచ్చలేదన్నారు. ఉగ్రవాదంపై పోరులో దేశ ఐక్యత మన అతిపెద్ద బలమన్నారు ప్రధాని మోదీ. पहलगाम में हुआ ये हमला आतंक के सरपरस्तों की हताशा को दिखाता है, उनकी कायरता को दिखाता है। ऐसे समय में जब कश्मीर में शांति लौट रही थी, स्कूल कॉलेजों में एक वाइब्रेंसी थी, निर्माण कार्यों में अभूतपूर्व गति आई थी, लोकतंत्र मजबूत हो रहा था, पर्यटकों की संख्या में रिकॉर्ड बढ़ोतरी हो रही थी, लोगों की कमाई बढ़ रही थी, युवाओं के लिए नए अवसर तैयार हो रहे थे। देश के दुश्मनों को, जम्मू कश्मीर के दुश्मनों को ये रास नहीं आया। आतंकी और आतंक के आका चाहते हैं कश्मीर फिर से तबाह हो जाए और इसलिए इतनी बड़ी साजिश को अंजाम दिया। आतंकवाद के खिलाफ इस युद्ध में देश की एकता, 140 करोड़ भारतीयों की एकजुटता हमारी सबसे बड़ी ताकत है। అటు పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న టెర్రరిస్టుల ఆచూకీని భారత ఆర్మీ గుర్తించినట్లు తెలుస్తోంది. పీర్ పంజాల్ అడవుల్లో తలదాచుకున్నట్లు సమాచారం సేకరించింది. దీంతో డ్రోన్లు, స్నిఫర్ డాగ్లతో ఆర్మీ గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. 7 ఉగ్రవాదుల మూలాలు ఎన్ఐఏ ట్రాక్ చేస్తోంది. టూర్ ఆపరేటర్లు, హోటల్ యజమానుల్ని విచారించింది. ఈ క్రమంలోనే బైసరన్ వ్యాలీలో కొన్ని ఆధారాలు దొరికినట్లు సమాచారం. పహల్గామ్ దాడికి సంబంధించిన అత్యంత కీలక ఆధారమైన ఓ వీడియో ఇప్పుడు ఎన్ఐఏ చేతికొచ్చింది. బైసరన్ కొచ్చే టూరిస్టుల కోసం రీల్స్ చిత్రీకరించే ఓ స్థానిక వీడియోగ్రాఫర్ ఈ దాడి మొత్తాన్ని కెమెరాలో బంధించాడు. దాడి జరిగే సమయంలో అతడు ఓ చెట్టుపై దాక్కొని మొత్తాన్ని చిత్రీకరించాడు. ఆ వీడియోల ఆధారంగా జరిగిన దారుణాన్ని ఓ వరుస క్రమంలో తెలుసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థకు కీలకంగా మారింది. ఉగ్రవాదులు 2 గ్రూపులుగా విడిపోయి లోయలో వేర్వేరు దిక్కుల నుంచి కాల్పులు జరిపినట్లు అధికారులు గుర్తించారు. వారు పహల్గామ్ కు చేరుకునేందుకు దాదాపు 22 గంటల పాటు ట్రెక్కింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. కోకెర్నాగ్ అడవుల నుంచి బైసరన్ లోయ వరకు కాలినడకన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మారణ హోమంలో మొత్తం 4 ఉగ్రవాదులు పాల్గొన్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. వీరిలో 3 విదేశీయులు కాగా మరొకరు స్థానిక ఉగ్రవాది ఆదిల్ థోకర్ గా గుర్తించినట్లు తెలిపాయి. పహల్గామ్ ఘటనతో ఉగ్రవాదంపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. వారిని ఏరిపారేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఉగ్రవాదులకు, వారి కుటుంబాలకు కఠినమైన సందేశాన్ని పంపిస్తోంది. పలువురు ఉగ్రవాదుల ఇళ్లను నేలమట్టం చేసిన భద్రతా బలగాలు మరో టెర్రరిస్ట్ ఫరూక్ అహ్మద్ తీద్వాకు చెందిన ఇంటిని పేల్చేశారు. లష్కరే తోయిబా ఉగ్రవాది ఫరూక్ అహ్మద్ తీద్వాకు చెందిన కుప్వారాలోని ఇంటిని భద్రతా బలగాలు పేల్చేశాయి. ఫరూక్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నాడు. పాక్ సైన్యంతో కలిసి పనిచేస్తున్నాడు. భద్రతా బలగాలు ఇప్పటి వరకు 11 మంది ఉగ్రవాద ఇళ్లు పేల్చేశాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సిద్ధమవుతోంది. దీనిలో భాగంగానే అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణుల్ని పరీక్షించింది. లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ తో సీ స్కిమ్మింగ్ పరీక్ష సక్సెస్ఫుల్ గా చేసింది. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో సన్నద్ధతను పరీక్షించుకునేందుకు వీటిని ప్రయోగించింది. సముద్ర జలాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా భారత ప్రయోజనాల్ని కాపాడేందుకు ఇండియన్ నేవీ సిద్ధమని ప్రకటించింది. 3 రోజుల క్రితమే భారత్ ఇదే సముద్రంలో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ తో సీ స్కిమ్మింగ్ పరీక్షను నిర్వహించింది. అటు పాకిస్తాన్ పిచ్చి ప్రేలాపనలు ఆగడం లేదు. భారత్ పై దాడి చేసేందుకే 130 అణుబాంబులు సిద్ధంగా ఉంచినట్లు ఆ దేశ మంత్రి హనీఫ్ అబ్బాసీ బెదిరించారు. వీటితో పాటు గోరీ, షహీన్, గజ్నవి క్షిపణులు కూడా ఉన్నాయన్నారు.
భారత్ సింధు జలాల్ని నిలిపేస్తే పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని అబ్బాసీ హెచ్చరించారు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలు దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో భద్రపరిచామని, భారత్ కవ్విస్తే దాడికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడిపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాల నుంచి భారత్ కు మద్దతు లభిస్తోంది. తమ సంపూర్ణ మద్దతున్నట్లు FBI డైరెక్టర్ కాష్ పటేల్ స్పష్టం చేశారు. ఉగ్రవాదం మానవాళికి ఎంతటి ప్రమాదం కలిగిస్తుందో ఈ ఘటన మళ్లీ గుర్తు చేసిందన్నారు. అంతర్జాతీయంగా ఉగ్రవాదంపై సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు కాష్ పటేల్. ఇక జమ్మూ కశ్మీర్ లో మరో దారుణం జరిగింది. కుప్వారా జిల్లాలో సోషల్ యాక్టివిస్ట్ రసూల్ అనే వ్యక్తిపై ఉగ్రవాది దాడికి తెగబడ్డాడు. తుపాకీతో కాల్చడంతో తీవ్ర గాయాలయ్యాయి. అయితే రసూల్ ను ఉగ్రవాదులు ఎందుకు టార్గెట్ చేశారన్నది తెలియడం లేదు.